స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మొదటి ధర్మ సందేహం ఏంటంటే, అమృతం అంటే ఏమిటి? దేవతలు స్వీకరించేది అమృతం అని అంటారు కదా, ఎలా ఉంటుంది అమృతం అంటే? అమృతం అంటే మనకు వ్యాకరణ శాస్త్రంలో ఒక శ్లోకం జ్ఞాపకం వస్తుంది. అమృతం వై పిబద్ధైత్యస్తం వైకుంఠోద్విధాచ్చినతు. ఇది సమాస కుసుమావళిలోని శ్లోకపాదం. మృతము కానటువంటిది అనే సందర్భంలో అమృతం అన్న శబ్దాన్ని వివేచన చేస్తారు. ప్రామాణికంగా గమనించినట్లయితే ఏది స్వీకరిస్తే మనకు మృత్యువు కలుగుతుందో అది మృతము అవుతున్నది. దేని ద్వారా మనకు మృత్యువు సమీపిస్తున్నదో అది మృతము అవుతున్నది. ఈ మృత్యువు రాకుండా చేసేది అమృతమయము అవుతున్నది. గోమయము అమృతమయము, గోఘృతము అమృతమయము. అలాగే ఆహార పదార్థము పరమాత్మకు సంబంధించినది అయినప్పుడు అది అమృతమయము అవుతున్నది. మాధ్వీర్న సంతోషధీ మధునక్త ముతోషసి అనే ఒక ప్రమాణాన్ని స్వీకరించి నల్లని వర్ణంలో ఉండేటటువంటి కపిలధేనువు నుంచి సేకరించినటువంటి పాలు, ఆ పాలను తోడుపెట్టగా లభించినటువంటి పెరుగు, ఆ పెరుగును చక్కగా బాగా చల్లవల చేయగా, మథనం చేయగా, మథించగా అందులో నుంచి లభించినటువంటిది ఘృతము. ఆ ఘృతము నెయ్యి, అమృతము అన్న పేరు. అలాగే 1 గ్లాసు పెరుగు 7 గ్లాసు మంచినీళ్ళు కలిపి బాగా మథిస్తే లభించేటటువంటి సారానికి కూడా అమృతము అనే పేరు. ఏ పదార్థం స్వీకరిస్తే మనకు ఆనందం కలుగుతుందో ఆ పదార్థానికి అమృతము అని పేరు. శరీరానికి సంబంధించి మృత్యువు ఈ దేహాన్ని నాశనం చేయవచ్చును గాక, కానీ ఆత్మకు మృత్యువు లేదు. ఆనందం అన్న భావానికి మృత్యువు ఉండదు. కాస్త సాధారణంగా మాట్లాడుకుందామా అంటే, మంచి ఆనందంతో ఉండేటటువంటి వ్యక్తి, ఉత్సాహంతో ఉండేటటువంటి వ్యక్తికి శరీరానికే వయస్సు, వృద్ధాప్యం శరీరానికే. చర్మము ముడతలు పడవచ్చు, వెంట్రుకలు తెలుపు రంగులకు మారవచ్చు, లేదా శరీరం వృద్ధాప్యంతో నేల పడిపోయే విధంగా బలం కోల్పోవచ్చు. కానీ మనస్సు ఎప్పుడూ చాకచక్యంగా ఆనందంగా ఉండడంతో ఎప్పుడూ నవయువకుడివానే ప్రవర్తించే స్వభావాన్ని మనం గుర్తించినప్పుడు ఆ వ్యక్తికి ఏ అనారోగ్యము కలగదు. అనారోగ్యం కలగనటువంటి పదార్థాలను అలవాటు చేసుకున్న కారణం చేత అతడు చిరంజీవి. అపమృత్యువు లేకుండా ఉన్న వ్యక్తి అమృతమయమైన ఆలోచనలు కలవాడు అంటుంది ఈ వ్యాకరణ శాస్త్రం. అమృతమయమైన ఆలోచనలు మనం కలిగి ఉండాలి. కనుక మృతం మనం స్వీకరించకూడదు, అమృతం మనం పొందాలి. ఏదో అమృతం అన్న పేరిట నిశా కలిగించే పదార్థాలను అమృతం అన్న పేరిట సంబోధిస్తున్నటువంటి అత్యాధునిక కాలంలో ఇవన్నీ కూడా ఈ దేహమును పడవేసేవే. అలాగే మనస్సు అన్న పేరిట చెప్పేటటువంటి ఆత్మశక్తిని కూడా నేలబారున నడిచేలాగా, పతనమయ్యేలాగా చేసేవే. కనుక ఇవేవి కూడా అమృత శబ్దానికి సమానమైనవి కావు. ఈ అర్థంలో మనం అమృతం అన్న శబ్దాన్ని గుర్తించాలి. అలాగే అమృతవల్లి అన్న పేరిట కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక నవలను అందించి ఉన్నారు. పురాణ వైర గ్రంథమాల అనే క్రమంలో మరి ఒక నవలలో కూడా కవలలు అన్న పేరిట వ్రాసిన ఆ 2వ నవలలో కూడా అమృతం అన్న పేరిట లభించేటటువంటి వివిధ రకములైన పానీయముల గురించిన వర్ణన కవి సమ్రాట్ విశ్వనాథ గారు చేసి ఉన్నారు. అమృతం అంటే ఆనందం కలిగించేది అనే అర్థంతో పాటుగా శాశ్వతంగా మిగిలిపోయేటటువంటి చిరకీర్తిని కూడా అందించేది అని మనం అర్థం చేసుకోవాలి. సోమలత నుంచి స్వీకరించేటటువంటి రసం అమృతమయం అని మనకు వేదం వివరిస్తుంది. ఇది కథ. గురుగారు, మరి అప్సరసలు అంటే ఎవరు?
దేవలోకంలో నాట్యం చేసేవారా? వారి పుట్టుక ఎక్కడ జరిగింది? అలాగే సప్త అప్సరసలు అని ఎవరైనా ఉన్నారా? నీతి శాస్త్రం అనేక అంశాలను మనకు తెలియజేస్తూ త్రిగుణములు, సప్తలోకములు, సప్త సముద్రములు, పంచపల్లవములు, సంఖ్య అనే మానముతో లెక్కతో అనేక విషయాలను మనకు తెలియజేసింది. సప్త అప్సరసలు అన్న పేరిట కూడా ఒక 7గురిని ప్రత్యేకంగా మనకు నీతి శాస్త్రం వివరిస్తుంది. సఖా సప్తపదాభవ సఖాయౌ సప్తపదాపభూవ సక్ష్యంతే గమేజగుం సక్ష్యాత్తే మాయోషగుం. 7 అడుగులు కలిసి నడిస్తే జీవితం 7 గంటల సవారీ వరకు కూడా ఆనందంగా ఉంటుంది అంటారు వివేచనం చేసేటటువంటి వారు. అప్సరసలు ఎవరు? దేవతలు, రాక్షసులు. పాలకడలిని మతించే సమయంలో 21 రూపాలలో జీవకోటి ఆవిష్కృతం కాక, అంటే అందులో నుంచే ఉచ్చైశ్రవం, అందులో నుంచే ఐరావతం, అందులో నుంచే చంద్రుడు, అందులో నుంచే మహాలక్ష్మి, ముందుగా కాలకూట విషం, ఇలా అనేకములు రాగా ఈ వరుసలో అప్సరసలు కూడా ఆ సముద్రంలో నుంచే ఆవిర్భవించినట్లుగా పురాణ ప్రపంచం అభివర్ణిస్తుంది. ఈ అప్సరసలలో 7గురిని మరింత ప్రత్యేకంగా నీతి శాస్త్రం వివరిస్తుంది. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ. ఈ 4 పేర్లు మనకు బాగా తెలుసును. ఇంకొక 3 కూడా ఉన్నారు. సుకేషి, ఘృతాచి, మంజుఘోష. వెరసి ఈ 7గురిని సప్త అప్సరసలు అని మనకు నీతి శాస్త్రం చెబుతుంది. ఈ సప్త అప్సరసల నామాలను వినియోగించి మనుచరిత్ర అనేటటువంటి పద్యకావ్యంలో అల్లసాని పెద్దన ఎంత అద్భుతంగా వర్ణిస్తాడు అంటే, ఆ వరూథునికి ఉపచారాలు చేసేటటువంటి సమయంలో ఒకళ్ళకి చిలకెత్త పేరు ఇది, ఒకళ్ళకి చిలకెత్త పేరు ఇది అని ఆ చిలకెత్తల పేర్లన్నీ కూడా ఈ అప్సరసల పేర్లతో ముడిపెట్టి మా ఎలాడని తిట్టే మంజుఘోష ఆ పేర్లన్నీ అక్కడ వినియోగిస్తాడు. సప్త అప్సరసలు ఎవరు అంటే రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, సుకేషి, ఘృతాచి, మంజుఘోష. వీళ్ళు అప్సరసలు. ధర్మాచరణ వల్ల వంశవృద్ధి, పుణ్యఫలం కలుగుతాయని చెప్తారు. అలాగే అధర్మ ఆచరణ వల్ల కొన్ని అనర్థాలు కలుగుతాయని అంటారు. అసలు ఏది ధర్మం, ఏది అధర్మం? జగత్తు ఏర్పడిన నాటి నుంచి ఏది ధర్మము, ఏది అధర్మము అన్న ప్రశ్న వివేచనతో అలా కొనసాగుతూనే వస్తున్నది. ఒక తండ్రి సంతానమైన మేం, దేవతలు, రాక్షసులు తల్లులు వేరైనప్పటికీ తండ్రి ఒకడే కనుక రాజ్యాధికారం, స్వర్గం పైన ఆధిపత్యం దేవతలకు ఎంతగా ఉంటుందో మాకు కూడా అంతగానే ఉంటుంది కదా అనే వివేచన రాక్షస వర్గానిది. ఏది ధర్మం, ఏది అధర్మం? ఈ ప్రశ్నను ఆధునికంగా మనం ఆలోచన చేస్తే ఈ యుగన్నాది అని ప్రకటించిన శ్రీ మహాకవి మహాప్రస్థానం అనే తన కావ్యంలో ఓ మహాత్మా, ఓ మహర్షి అన్న పేరిట ఒక ఖండికను అందించి ఉన్నాడు. అన్నట్టు ఆకలి రాజ్యం అనే సినిమాలో అనుకుంటాను చివరిలో కూడా ఇదే నేపథ్యంలో వినిపిస్తుంది ఈ గీతమే, ఈ గేయమే. ఏది ధర్మం, ఏది ధర్మం, ఏది నీది, ఏది నాది, ఓ మహాత్మా, ఓ మహర్షి. ఏది న్యాయం, ఏది అన్యాయం? రెండూ ఆచరించే సమయంలో తెలిసి చేస్తే న్యాయం, తెలిసి అన్యాయం అని తెలిసినా చేస్తే అధర్మం. ఒక రహదారిలో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నా లేకపోయినా రెడ్ లైట్ వెలుగుతోంది, మనం ఆగాలి. ఇది ధర్మం. చూచేవారు లేరు కదా, మనం వెళ్ళిపోదాములే, ఎవరికి తెలుస్తుంది? ఇది అధర్మం. అధర్మం ఎవరూ చూడలేదు, చట్టపరంగా శిక్షించే అవకాశాలు లేవు. కానీ మన మనస్సుకు తెలుసు, మనం అనుభవిస్తున్నాం, మనం ఆలోచన చేస్తున్నాం కనుక ధర్మమైన అధర్మమైన మనకే తెలుస్తుంది, మనమే వివేచన చెయ్యాలి. ధృతరాష్ట్రుడు పాండవుల విషయంలో ఇదే మమకారాన్ని చూపి అధర్మం ధర్మం అన్న విషయంలో తొందరపాటుగా తన స్వభావాన్ని బయటికి తెలియజేస్తాడు. కుమారుడి పైన ప్రేమతో దుర్యోధనుడికి రాజ్యాధికారం అందించాలి అనేటటువంటి
మమకారంతో పాండవులకు కీడు కలుగుతున్నది అని తెలిసినా కూడా మౌనం వహిస్తాడు. అధర్మం ఎప్పుడు మరింత అధర్మంగా మారుతుంది అంటే ధర్మపరులు ఇది అధర్మం అని తెలిసినప్పుడు కూడా మౌనంగా ఉంటే కూడా ఆ అధర్మం మరింతగా ఈ ధర్మపరులను సైతం బాధిస్తుంది. నేను ధర్మాచరణ పాటించడం మాత్రమే అని కాకుండా చుట్టూ ఉండేవారిని సైతం నా అధికారాన్ని వినియోగించి ధర్మ మార్గంలో ఉండే విధంగా బోధించే ప్రయత్నం చెయ్యాలి, శిక్షించే ప్రయత్నం రాజుగా ఆచరించాలి. చెయ్యలేదు ఆ ధృతరాష్ట్రుడు, బోధించే ప్రయత్నం చేశాడు విదురుడు. కనుక ఏది ధర్మం ఏది అధర్మం ఈ వివేచన సూక్ష్మమైనది. ధర్మ లక్షణం దశకం అని యాజ్ఞవల్క్య స్మృతి వివరిస్తుంది. ఆ క్రమంలో ధర్మం అన్నప్పుడు దేశధర్మం, స్థలధర్మం, కాలధర్మం, వ్యక్తి ధర్మం, అలాగే మరీ ముఖ్యంగా సమయానికి సంబంధించిన మరి ఒక ధర్మం ఒకటి ఉన్నది. ఈ ధర్మాన్ని సందర్భోచితంగా మనం అనుసరించాలి. అశ్వత్థామహతః ఇది ధర్మం. ధర్మానికి లోబడే ధర్మరాజు ఆ వాక్యాన్ని వినియోగించి ఉన్నాడు. కనుక అన్నట్టు ఈ సందర్భంలో వారియాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్త మానభంగమందు చకిత గోకులాగ్ర జన్మరక్షణమందు బొంకవచ్చు అఘము అంటదు అధిప. ఈ నీతిని అనేకులు చెబుతూ ఉంటారు. ధర్మాధర్మ విచక్షణ చాలా సూక్ష్మమైనది. గురుగారు, ఇక మరో సందేహం. తిథి వార నక్షత్ర కరణము యోగములతోటి కలిపి పంచాంగం అనేది ఏర్పడింది. అయితే పురాణాల ప్రకారం దీని పుట్టుక ఎలా జరిగింది? బ్రహ్మాండ పురాణంలో ఒక కథ ఉంది అని చెబుతారు. అలాగే విష్ణు పురాణంలో కూడా ఈ ప్రస్తావన మనం గమనించవచ్చు. తిథి, వారం, నక్షత్రం, యోగం అనే ఈ 4 బ్రహ్మదేవుడి 4 ముఖాల నుంచి ఉద్భవించినవి అని మనకు స్కంద పురాణం కూడా వివరిస్తుంది. ప్రధానంగా స్కంద పురాణంలో ఉన్న కథ. ఇక 5వ శిరస్సు కూడా బ్రహ్మకు పూర్వం ఉండేది కనుక ఆ రూపంలో కరణం కూడా ప్రాదుర్భావమైంది. కాలానికి సృష్టికర్త ఆ బ్రహ్మదేవుడే కనుక తన 5 ముఖాలలో నుంచి తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అని 5ంటిని మనకు అందించి కాలాన్ని గణన చేసేటటువంటి విధానాన్ని బోధించాడు అని ఈ స్కంద పురాణ సారాంశం. ఆ సందర్భంలో తిథి వలన శ్రేయస్సు కలుగుతుంది. తిథి తెలుసుకుంటే మనకు మేలు కలిగే అంశాన్ని మనం పాటించగలుగుతాం. వారం తెలుసుకుంటే ఆయుర్దాయం పెంచుకోవచ్చును. అలాగే ఇతర మిగతా విషయాలలో కూడా నక్షత్రం చేసిన పాపాన్ని తొలగిస్తుంది, యోగం రోగం రాకుండా చేస్తుంది, కరణం కార్యసిద్ధిని కలిగిస్తుంది. 5ంటికి 5 ప్రయోజనాలను కూడా ఈ పురాణం తెలియజేస్తుంది. బ్రహ్మ 5 ముఖాలలో నుంచి ఈ 5 వెలువడినవి అనే సారాంశాన్ని పురాణ జ్ఞానం ద్వారా మనం గుర్తించవచ్చు. గురువుగారు, ఇక మరో సందేహం. వాల్మీకి, వ్యాసుడు ఈ ఇద్దరిలో ఎవరు ముందు ఎవరు తర్వాత? భారతంలో కూడా మనకి రామాయణ ప్రస్తావన కనిపిస్తుంది కదా, అంటే రామాయణమే ముందంటారా? అలా అనుకోవడానికి ఆధారంగా ఒక శ్లోకం కూడా మనకు పెద్దలు చెబుతారు. జాతే జగతి వాల్మీకౌ కవిరిత్యభిధాభవతు. వాల్మీకి మహర్షి జన్మించినది మొదలు మొట్టమొదట కవి అన్న శబ్దం వచ్చింది. తదుపరి వ్యాస శబ్దం 2 కవులు. ఆ తదుపరి దండి రావడంతో పలువురు కవులు అనేటట్లుగా ఈ శ్లోక సారాంశంగా మనం గమనించాలి. వాల్మీకి ఆది కవి, శ్రీరామాయణం ఆది కావ్యం. భారతంలో రామాయణ గాథ ప్రస్తావన 3 తావులలో మనం గమనించవచ్చు. అలాగే రామాయణం త్రేతాయుగ సంబంధితమైనటువంటి ఇతిహాసం, భారతం ద్వాపరయుగ సంబంధితమైనటువంటి ఇతిహాసం. కృత, త్రేత, ద్వాపర, కలి ఈ క్రమంలో కృతయుగమే ముందు కనుక శ్రీరామాయణమే ఆది కావ్యం. ఈ వివేచన అని కాకపోయినా భాషా వాంగ్మయాల రూపాలలో వ్యాసుడు పండితుడు, వాల్మీకి మహాకవి. ఆ వాల్మీకి కృతమైన శ్రీరామాయణం అంతా కూడా వేద సంబంధితమైన అనుష్టుప్పులో పరమాద్భుతమైన ఉపమానాలతో
చక్కని చిక్కని పదజాలంతో రమణీయంగా ఉన్న కారణం చేత ఆది కావ్యం అన్న ప్రశస్తి రామాయణానికే ఉన్నది. భారతం కథనాత్మకమైనది, ధర్మ ప్రబోధములతో కూడుకొని ఉన్నది, పాండిత్య ప్రకర్ష చేత ఉన్నది కనుక వ్యాసుడు పండితుడు. గణపతి చేత వ్రాయించే సమస్యలో సందర్భంలో పలు చోట్ల ఉజ్జాయింపుగా 8,000 తావులలో తన పాండిత్య ప్రకర్షను అనుసరించి జటిలమైనటువంటి గ్రంథులను మహాభారతంలో వ్యాసుడు ఉట్టంకించి ఉన్నాడు. ఇది పాండిత్యంతో కూడుకుని ఉన్నది. శ్రీరామాయణం కవిత్వాధారితమైనది. శ్రీరామాయణమే తొలి కావ్యం, ఆది కావ్యం. ఇరువురిలో మొదటగా నమస్కరించవలసినది వాల్మీకి మహర్షికి. ఇది నేపథ్యం. గురుగారు, గ్రామ దేవతల ప్రస్తావన అనేకులు చేస్తూ ఉంటారు కదా, అసలు గ్రామ దేవతలు అంటే ఎవరు? మనము గ్రామ దేవతలు అనగానే ఏదో కాస్త తక్కువగా అన్న ఆలోచనతో చేస్తూ ఉంటాం. అలా చేయకూడదు. స్కంద పురాణాన్ని అనుసరించి గ్రామదేవత బ్రహ్మ సృష్టి తొలిగా. ఈ అంశం మనం భారతంలో కూడా గమనించవచ్చు. మగధ రాజ్యాన్ని పరిపాలించేటటువంటి చక్రవర్తులలో బృహద్రథుడు ఒకడు. అతడి కాలంలో సంతానం లేని కారణం చేత తీవ్రమైన తపస్సు చేశాడు. సంతానం కలగలేదు. కాశీరాజు కుమార్తెలు ఇరువురిని వివాహం చేసుకున్నాడు. అలాగే ఆ ఇరువురికి తన తపశ్చర్య కారణంగా సంతానం కలిగింది. కానీ ఇరువురికి ఆశ్చర్యకరంగా సగం సగం శరీర దేహాలతో 2 మాంసక పేశరములు లభించగా వాటిని చూచి దేశంలో ఉండేవారంతా, ఆ ఇరువురు తల్లులు సైతం భయకంపితులు కాగా ఆ రెండింటిని రాజ్యానికి వెలుపల పారవేయించాడా చక్రవర్తి. రాజ్యానికి వెలుపల జర అనే పేరు గల ఒక రాక్షస వనిత ఉన్నది. ఈ రెండింటిని స్వీకరించి రెండింటిని ఇలా కలిపి పట్టుకోవడంతో ఆ 2 మాంసపేశములు ఒకటిగా మారి జీవం పోసుకొని గొప్ప నాదము, రావము, శబ్దము చేదగా మగధ సామ్రాజ్యమంతా కూడా ప్రతిధ్వనించిన ఆ రావముతో భగదత్తుడు బయటకు వచ్చాడు. చూచాడు. జర అనే ఆ రాక్షస స్త్రీ ఆ పిల్లవాడిని తినలేక తండ్రి గారికి అందించింది. భగదత్తుడు ఆ శిశువుని చేత పుచ్చుకున్నాడు. జర అనే రాక్షస స్త్రీ చేత సంధింపబడిన కారణం చేత అతడి పేరు జరాసంధుడు అన్న పేరు వచ్చింది. ఎవరు నీవు అంటూ భగదత్తుడు ప్రశ్నించగా, నేను బ్రహ్మ సృష్టిని. ఏ రాజ్యంలో ఏ ఇంటిలో అయితే నన్ను గ్రామదేవతగా గుర్తించి సంతానంతో కుమారుడు, కుమార్తె, పిల్లలతో కలిపిన నన్ను చిత్రంగా గోడపైన లిఖించి పూజిస్తారో అలాంటి వారికి సంతానం కలిగించే భాగ్యాన్ని బ్రహ్మదేవుడు నాకు అందించాడు అని జర ఆ తండ్రికి వివరిస్తుంది. అలా వచ్చిన వాడే జరాసంధుడు. తదుపరి భగదత్తుడి కుమారుడు మార్జారి ఈ కథలన్నీ కూడా వస్తాయి. కనుక గ్రామదేవత ఎవరు? బ్రహ్మ సృష్టి అని చెప్పుకోవాలి. భోజనం చేసిన వారు తాము తిన్న కంచాన్ని గాని విస్తరణ గాని వారంతట వారు తీయకూడదా? ఆచారకాండ ఏం చెప్తుంది? తీయకూడదు. ఆ ఇంటి వారికి మహాపాపం వస్తుంది. భోజనం చేసే నిమిత్తమై ఎవరు భోజనం చేయడం కోసం కూర్చున్నా తాము ఏ భోజన పదార్థం స్వీకరించే నిమిత్తమే పళ్ళెము, కంచము, బిస్తరి, అరిటాకు, మోదుగాకు ఏదైనా వేసుకున్నారో అలా వేసుకున్న అనంతరం సమస్త పదార్థాలను భుజించే వ్యక్తి కూర్చున్న తరువాత మాత్రమే వడ్డించాలి. పొరపాటుగా కూడా ఎవరూ కూర్చునకుండా ఉన్న సమయంలో బిస్తరిలో అన్ని పదార్థాలను వడ్డించకూడదు. కనీసంలో కనీసంగా అన్నమైనా వడ్డించడం మానేయాలి. వ్యక్తులు కూర్చున్న అనంతరమే ఆ పాత్రలలో లేక ఆ విస్తరణలో అన్నమును కూడా వడ్డించాలి. తదుపరి భోజనం చేసే నిమిత్తమే కూర్చున్న ఆ వ్యక్తి లేక వ్యక్తులు అరచేతిలో కాసింత నీరు పుచ్చుకొని అందరూ పాటించవలసిన కనీస విధి ఇది. ఆ భోజన పాత్ర చుట్టూరా సవ్యంగా ఒకసారి తిప్పి భోజనకాలే అని చెప్పి
పరబ్రహ్మణే నమః అని దైవానికి నమస్కరించి ఆ పదార్థాన్ని తాము ఆహారంగా మౌనంగా మర్యాద పురస్సరంగా బ్రహ్మస్వరూపంగా బ్రహ్మ పదార్థంగా స్వీకరించాలి. ఇలా అరచేతిలో పోసుకునే నీరు కూడా ఎవరికి వారు పోసుకోకూడదు. పరిశేచనం. ఎవరైతే ఆ ఇంటికి సంబంధించిన వారై ఉన్నారో, ఎవరైతే ఈ పదార్థాలు మనకు వడ్డించారో వారు ఈ అరచేతిలో నీరు పోయాలి. హస్తోదకం దత్వా, ఇది నియమం. ఆ నీరు పుచ్చుకున్న తర్వాత ఈ పదార్థం అంతా తిన్న తర్వాత మళ్ళీ చేతిలో నీరు పోసుకుని ఆ నీరు త్రాగి విడిచిపెట్టి ఎంగిలి చేతితో అనేకులు విస్తరిని అలాగే తీస్తూ ఉంటారు. ఘోరమైన రౌరవ నరకం సంభవిస్తుంది. ఎంగిలి చేతితో, ఇది ఎంగిలి, అది అంట్లు, ఇది ఎంగిలి తడితో కూడుకున్న ఈ లాలాజలంతో కూడుకున్న చెయ్యిగా మారి ఉన్నది. ఈ చేతితో ఆ విస్తరిని స్పృశించరాదు. వ్యక్తి లేచి చెయ్యి కడుక్కోవాలి. ఇంటి యజమాని ఆ విస్తరిని తొలగించాలి. అంతేగాని తిరిగి వచ్చిన ఆ వ్యక్తి మళ్ళీ తీసే ప్రయత్నం చేయకూడదు. అంతకంటే ముఖ్యంగా తిన్న వెంటనే ఇంటి వారికి కష్టం కలిగించకూడదు అనేటటువంటి సాత్విక ఆలోచనతో మంచి మనస్సుతో కూడా నేటి కాలంలో పలువురు తమ కంచాన్ని తామే తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. అన్నింటికంటే కూడా ముఖ్యంగా ఆ కంచంలో చెయ్యి కడుగు కొనకూడదు. ఇది మహాపాపం, ఘోరమైనటువంటి రౌరవ నరకం లభిస్తుంది అని కూడా ఆచారకాండ ప్రత్యేకంగా తెలియజేస్తుంది. భోజన పాత్రలో చెయ్యి కడుక్కోకూడదు. భోజన పాత్రను మనం తొలగించకూడదు. కావలిస్తే బయటికి వెళ్ళి చేయి కడుక్కొని వచ్చి అప్పుడు తీయవచ్చును. కానీ ఈ ఎంగిలి చేతితో ఆ పాత్రను కానీ ఆ అరిటాకును కానీ అలా తీసుకు వెళ్ళకూడదు. ఇది శాస్త్రం, నిషిద్ధం, ఇది ధర్మం. గురుగారు, మాట తొందరలో మనసు బయటపడుతుంది, అందుకే మాట జారకూడదు అని చెప్తూ ఉంటారు. వాక్కు కన్నా మౌనం బంగారం అంటారు. దీన్ని ఎలా విశ్లేషిస్తారు? మహాభారతంలో అద్భుతమైన ఉదాహరణ మనకు లభిస్తుంది. పాండవులు ద్రౌపదిని వివాహం చేసుకుని విజయం సాధించారు. లక్క ఇంటిలో వారణావతంలో ఈ పాండవులు అంతం కాలేదు. ఈ వార్త తెలిసిన విదురుడు ధృతరాష్ట్రుని వద్దకు వచ్చి కౌరవులు విజయం సాధించారు, కౌరవులను అదృష్టం వరించింది అన్నాడు. విదురుని దృష్టిలో 105 కౌరవులే, కురువంశానికి చెందిన వారే. కనుక వారిని విడివిడిగా చెప్పే సమయంలో ధార్తరాష్ట్రులు అని 100 మందిని, పాండవులు అని 5 సంబోధించే విదురుడు కుల ప్రస్తావన, ధర్మ ప్రస్తావన, సంఘ ప్రస్తావన, వంశ ప్రస్తావన ఇలాంటివి ఏర్పడినప్పుడు కురువంశ ప్రస్తావనగా సంబోధించేటటువంటి అలవాటు గల ధర్మవేత్త కనుక కురువంశానికి అదృష్టం కలిగింది అని అనడంతో తొందరపాటుతో మాట జారిన ఆ ధృతరాష్ట్రుడు కురువంశానికి అదృష్టం అంటే తన పిల్లలకే అదృష్టం అనుకొని తనకు కోడలుగా ద్రౌపది రాబోతున్నది, దుర్యోధనుడే వివాహం చేసుకున్నాడు అని మాట జారి, నోరు జారి, అలా మాట తూలి నా కుమారుడిని అదృష్టం వహించింది, నా కుమారులకు అదృష్టం వహించింది, నా కుమారుడిని అదృష్టం వహించింది, నా కుమారులకు అదృష్టం వహించింది అని పదే 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 అనడంతో కాసేపు అయిన తరువాత విదురుడు, మహారాజా మీ కుమారులే కానీ సోదర కుమారులు అంటూ సరిచేశాడు. దానితో ధృతరాష్ట్రుడు ఖిన్నుడై నిశ్శబ్దం వహించాడు. మాటలు అలా త్వరపడి నోరు జారరాదు అని చెప్పడానికే మహాభారతంలో అద్భుతమైన ఉదాహరణ ఇది. మాటల చేత దేవతలు మన్నన చేతి వరంపులిత్తురు. మనం మాట్లాడే మాటలు 10 మందికి మనల్ని దగ్గర చేస్తాయి. మనం మాట్లాడే మాట 10 మందికి మనల్ని దూరంగా కూడా చేయవచ్చు. కనుక వినడం ప్రధానం. ఎవరైనా ఏదైనా అంటున్నప్పుడు మీరనండి అంటూ ఉండాలి. ఎవరైనా మనల్ని దూషిస్తున్నప్పుడు ప్రశాంతంగా మౌనంగా విని 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 చివరకు ఒక్క మాట చెప్పవచ్చు. వారంతా మనల్ని దూషించినప్పుడు విని 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 చివరకు నాకు అర్థం కావడం లేదు, మీ గురించి నాకెందుకు చెప్తున్నారు అన్న ఒక్క మాట చాలు. మీ గురించి నాకెందుకు చెప్తున్నారండి, ఇవన్నీ మీరు కదా,
అని వెళ్ళిపోతే ఆ మాట అతడికి అర్థం అయ్యే లోపల మనం మన ఇంట్లో ఉంటాం. కనుక మాట తొందరపడి జారకూడదు. వింటే ఆ వ్యక్తి చెప్పేవన్నీ మనకు చేరతాయి. మన వద్ద ఉన్నవి కూడా మన వద్దే ఉంటాయి. కనుక అవసరం ఉంటే స్పందిస్తాం, అవసరం లేకపోతే మౌనంగా ఉంటాం. ఇంగ్లీష్లో 2 పదాలు ఉన్నాయి అమ్మాయి. ఏమిటవి అంటే రియాక్ట్, రెస్పాండ్. ఎవరు ఏది చెప్పినా, ఏ మాట పలికినా వాటిని మనం రెస్పాండ్ కావాలి, స్పందించాలి. అంతే, ప్రతిస్పందించకూడదు. ప్రతిస్పందించడం రియాక్ట్ కావడం, స్పందించడం రెస్పాండ్ కావడం. ఈ రెస్పాండ్ కావడంలోనే మాట నియంత్రణ అన్నది అలవడుతుంది. మాట నియంత్రణ కలిగితే మనం ప్రపంచాన్ని గెలవవచ్చు. ఈ నోరు చేసేటటువంటి 2 భయంకరమైన నేరాలు, దోషాలు, పాపాలలో ఒకటి మాట జారడం, 2 దొరికినవన్నీ లోపలికి వేసి రోగాలు తెచ్చిపెట్టడం. కనుక ఈ రెండింటిలో మొదటిది మాట జారడం అనేది నియంత్రించుకోగలిగితే మానసిక పరమైన రోగాల నుంచి మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. అందుకే ప్రాచీనులు వాక్కు వెండి, మౌనం బంగారము అన్నారు. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.